ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. వైనాడ్లోని ఈ ప్రకృతి అందాలను చూస్తే భూమిపైనే స్వర్గముందా అనిపిస్తుంది. కేరళలోని ఈశాన్య భాగంలో ఉన్న వైనాడ్ జిల్లా ప్రకృతి అందాలకు నిలువు. సముద్ర మట్టానికి 2100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిల్లా పశ్చిమ కనుమల్లోని భాగం. ఇక్కడి అడవుల్లో దాదాపు 3000 సంవత్సరాలకు పూర్వపు చెట్లను కూడా మనం చూడవచ్చు. కేరళలోని ఈ ఒక్క రాష్ట్రమే తమిళనాడుతో పాటు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉంది. ఇక్కడ గిరిజనులు ఇప్పటికీ సాంప్రదాయ కేరళ వస్త్రధారణ, ఆహార నియమాలు పాటించడం విశేషం. ఈ క్షేత్రాన్ని పూర్వం మాయా క్షేత్రంని పిలిచేవారట. దీనికి అందుకే వయనాడ్ అనే పేరు వచ్చింది. చివరిగా వయనాడుగా స్థిరపడిపోయింది. కేరళకు గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరు రావడం వెనుక కూడా ఇక్కడి ప్రకృతి అందాల పాత్ర ఎంతో ఉందని చెప్తారు. ఈ నేపథ్యంలో వయనాడ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా. కురువా ద్వీపం వయనాడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో కురువా ద్వీపం అనేది ముందు. కబిని నది ఉపనదులన్నీ కలిసే చోట ఈ కురువా ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం చుట్టూ ఉన్న పచ్చటి అటవీ ప్రాంతం మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందువల్లే కేరళ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఈ ద్వీపంలో అత్యంత అరుదైన పక్షులను, జంతువులను కూడా మనం చూడవచ్చు. ఇక చేంబ్రా శిఖరం వయనాడ్లోనే కాకుండా దేశంలోనే అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో చేంబ్రా శిఖరం కూడా ఒకటి. ట్రెక్కింగ్ కోసం యువత ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ట్రెక్కింగ్ కొంత కఠినంగా ఉంటుంది. వయనాడ్లోనే అత్యంత ఎత్తైన ఈ చేంబ్రా శిఖర ప్రాంతంలో ఉదయం పూట ట్రెక్కింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గంలో అందమైన పక్షులు కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. ఎడక్కాల్ కేప్ వయనాడ్లోని అంబుకుత్తే పర్వత శిఖరంలో భాగమైన ఈ ఎడక్కాల్ గుహ పొడవు 96 అడుగులు కాగా వెడల్పు 22 అడుగులు. ఆదిమ మానవులు ఈ గుహలో నివసించినట్లు చెప్తారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చరిత్రను తెలుసుకోవాలి అనుకునేవారు, పురావస్తు శాఖతో చేరి పరిశోధనలు చేసేవారు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. లక్కిడి వయనాడ్లో మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. కన్చూపు మేర పచ్చదనంతో కూడిన పర్వత శిఖరం ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా అరుదైన పక్షి జంతువులు కూడా మనకు ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. ఇక ప్రకృతిని ఆరాధించేవారు వారాంతాల్లో ఇక్కడికి ఎక్కువగా వస్తారు. మరిప్పుడు ఎక్కువగా ట్రెక్కింగ్ కోసం యువత ఈ లక్కిడిని ఎంచుకుంటున్నారు. సోచుప్రా జలపాతం ఇక్కడ నీళ్లు సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడతాయి. ఆ సమయంలో జలపాతం చేసే సవ్వడి చెవులకు పాలనురుగల్లాంటి నీటి హొయలు కంటికి ఇంపుగా అనిపిస్తాయి. సోచుప్రా జలపాతం వద్ద రివర్ ర్యాఫ్టింగ్ వంటి జలక్రీడలకు కూడా అవకాశం ఉంది. ఇక జలపాతం కిందికి పడే చోట కూడా ఈత కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక మరో అద్భుతమైన ప్రాంతం గురించి తెలుసుకుందాం. పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, వాటి మధ్య కంటికి కనిపించకుండా చెవులకు మాత్రమే వినిపించే గుప్త గోదావరి కొండల నడుమ సప్త స్వరాలతో కచేరీ చేస్తున్నట్లు పారే మందాకిని నది. ఇలా ప్రకృతి సౌందర్యం ఒకవైపు, చిత్రకూట సొంతం. అదేవిధంగా తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పరశురాముడైన శ్రీరామచంద్రుడు తన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణులతో కలిసి 14 ఏళ్ల వనవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నారు. మరి ఈ విధంగా చిత్రకూటం మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. మరి ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రాంతాల గురించి మనం తెలుసుకుందాం. రామ్ ఘాట్ మందాకిని నది ఒడ్డున ఘాట్ ఒడ్డునే శ్రీరాముడు ప్రతిరోజు స్నానం చేసేవాడని చెప్తారు. మరి ఈ వివరాలను తులసీదాస్ తన రామచరిత మానసులో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఇక భరత్ మిలాప్ తన అన్నగారు చిత్రకూట్లో ఉన్నారని తెలుసుకున్న భరతుడు వేలాది మంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఈ ప్రాంతంలో శ్రీరాముణ్ణి కలిశాడని, రాముడు తన వనవాస దీక్షను వదలనని చెప్పడంతో ఆయన పాదుకలను తీసుకొని రాజ్యానికి తిరిగి వెళ్లి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యపాలన కావిస్తాడు. అందుకు గుర్తుగా భరతుడికి ఇక్కడ చిన్న గుడిని కూడా మనం చూడవచ్చు. హనుమాన్ దార్ చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో హనుమాన్ దార ఉంటుంది. దాదాపు 2000 మెట్లను ఎక్కితే ఇక్కడ మనకు ఒక పెద్ద హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని నిత్యం ఒక నీటి దార అభిషేకిస్తూ ఉంటుంది. ఆ జలం ఎక్కడి నుండి వస్తుంది అన్న విషయం ఇప్పటికీ నిగూఢ రహస్యం. మరి ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తూ ఉంటారు. రామశయ్య సీతారాములు శయనించడానికి వీలుగా ఒక పెద్ద చెట్టు నీటన గల రాతి ప్రదేశాన్ని ఒక మంచంలా వాడుకున్నారు. దీనినే రామశయ్య అంటారు. సీతారాములు కూర్చున్న ఈ శిలపై ఇప్పటికీ వారి పాదముద్రలు మెరుస్తూ కనిపిస్తాయి. మరి ఆ మెరుపుకు కారణం కూడా ఇంతవరకు తెలియదు.
చిత్రకూటలో ప్రతి అమావాస్యకు పెద్ద ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి రోజున జరిగే దీపోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మరి ఈ చిత్రకూట్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.